అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి బయోడైవర్సిటీ దగ్గర ఉన్నాం. మనకు ఒక హాస్టల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది. చాలామంది మనకి హాస్టల్ బిల్డింగ్స్ అడుగుతున్నారు. కాకపోతే ఈ హాస్టల్ బిల్డింగ్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుందంటే 59 రూమ్స్ అనేది ఉంటాయి. చాలా అంటే పెద్దది. మీకు మొత్తం 59 రూమ్స్లు ఉంటాయి. కొత్తదనమాట బిల్డింగ్ ఇది. మనకి 8 to 10 lakhs అనేది ఫర్ మంత్ అనేది దీనికి రెంటల్ వాల్యూ ఉంటుంది. మీకు బడ్జెట్ 10 CR ఎబోవ్ చూస్తున్న వాళ్ళు అయితేనే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది, చూడండి. లేదంటే ఈ వీడియో చూడమాకండి, మీ టైం వేస్ట్. మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా మీ బడ్జెట్ ప్రకారం ఏదన్నా ఉంటే నాకు కింద ఇచ్చే నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, మీ రిక్వైర్మెంట్, మీకు ఏం కావాలి, ఏ ఏరియాలో ఎంత బడ్జెట్లో కావాలి అనేది ఒకసారి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. మీ రిక్వైర్మెంట్లో ఏమైతే ఉన్నాయో మన దగ్గర అవి పంపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకు చూడండి, ఇది హాస్టల్ బిల్డింగ్ అండి. మొత్తం ఫ్లోర్కి వచ్చేసి 10 రూమ్స్ ఉంటాయి. మొత్తం 59 రూమ్స్, 59 రూమ్స్. ఇప్పుడు మనం చూడవచ్చు 5th ఫ్లోర్లో ఉన్నాము. ఓకే, 6th ఫ్లోర్లో ఉన్నాం పైన మనం. ఇది మీకు పైకి వచ్చాక ఇలా కొంచెం టెర్రాస్ లాగా వదిలేశారు. టాప్లో 9 రూమ్స్లు ఉంటాయి. మొత్తం G+5+ పెంట్ హౌస్ లాగా, అంటే 5 ఫ్లోర్లు, ఫ్లోర్కి 10 ఫ్లాట్ల కాడికి చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇవి 9 ఫ్లాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్న ఒక 5, రైట్ సైడ్న ఒక 4, 9 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది 6th ఫ్లోర్ అనమాట. చూడవచ్చు, ఇది 6th ఫ్లోరు. మీకు పైన ఎలా ఉంటుంది, కింద ఫ్లోర్ నుంచి వచ్చేసి ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ అనేది ఉంటాయి. అంటే 5 ఫ్లోర్లు, 5 పదులు 50 ఫ్లాట్స్, పైన ఒక 59 ఫ్లాట్స్ మేము చూడవచ్చు. ఇది లిఫ్ట్ అనమాట. రూములు కూడా స్పేసెస్గానే ఉన్నాయి మనకి. అంటే ఎక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు ఇది చాలా బాగుంటుంది, చాలా సూట్ అవుతుంది. ఇప్పుడు మీకు లిఫ్ట్ పక్కన కూడా చూడండి, ఇలా స్పేస్ అనేది ఇచ్చారు. మనకి ఏదన్నా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కానీ అక్కడ రిసెప్షన్లా పెట్టుకోవాలని అలా టేబుల్ అలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడవచ్చు. మీకు ఫ్లోర్కి ఇలా ఉంటుంది. ఫ్లోర్కి ఇలా బాల్కనీ లాగా ఉంటుంది. మీకు ఇటు సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక 5 ఫ్లాట్లు ఉంటాయి, రైట్ సైడ్ ఒక 5 ఫ్లాట్లు ఉంటాయి. మీకు ఒక ఫ్లోర్ అనేది శాంపిల్ చూపిస్తా మీకు ఎలా ఉంటాయి ఏందనేది. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇగో చూడొచ్చు, ఈ రూమ్ సైజ్ అనేది ఇలా ఉంటుంది. మీకు అంటే వుడ్ వర్క్ కూడా చేయించారండి. ఆల్రెడీ మొత్తం 4 ఫ్లోర్ల వరకు వుడ్ వర్క్ చేయించారు. ఇంకా 1st ఫ్లోరు, 2nd ఫ్లోరే ఉన్నట్టుంది. 2nd ఫ్లోర్ కూడా వర్క్ నడుస్తుంది. ఇది అర్జెంట్ సేల్ అండి. ఇది ఏది ఉన్నా కానీ ఓన్లీ 1 వీక్ వరకు అయితేనే మనకి ఈ ప్రాపర్టీ అనేది అమ్ముతారు. ఓకే, గమనించండి. ఇది ఓన్లీ 1 వీక్ వరకే దీని టైం వచ్చేసి. అంతకన్నా లాంగ్ టైం అయితే వీళ్ళు అమ్మరు అనమాట. ఈ 1 వీక్ వరకే వీళ్ళకి అర్జెంట్ ఉంది. చూడవచ్చు ఈ రూమ్ మనకి. ఇది మీకు రైట్ సైడ్ ఉన్న రూమ్. ఈ రూమ్ అయితే పెద్దగా ఉంటుంది. దీంట్లో ఒక 4 రూమ్స్ అయితే పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. మిగతా రూమ్స్ అయితే నార్మల్గా ఉంటాయి. ఇదైతే 16/13 ఉంటాయి. ఇవి మిగతాయి 13/11 ఆ రేంజ్లో ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. 10 CR ఎబోవ్ బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితేనే మీరు ఈ ప్రాపర్టీ అనేది చూడండి. దీని గురించి నాకు కాల్ చేయండి. ఇంకా ఈ బిలో బడ్జెట్ అయితే కాల్ చేయండి. కానీ ఈ ప్రాపర్టీ గురించి కాకుండా మీ రిక్వైర్మెంట్ చెప్పండి. మీ రిక్వైర్మెంట్లు ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇంకా ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని ఉన్నాయి. 20 రూమ్స్ ఉన్నాయి, 18 రూమ్స్ ఉన్నాయి, 28 రూమ్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మనం అవి అనేది మనం చూపిస్తాం. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్న ఇది 2nd రూము. ఓకే, మీకు ఒక ఫ్లోర్ వరకు 10 ఫ్లాట్స్ అనేది శాంపిల్ అనేది చూపిస్తాను నేను. దానికి అటాచ్ బాత్రూమ్. దీనికి ఇటు సైడ్ మీకు కబోర్డ్స్ ఇచ్చారు. దీనికి ఎదురుగా ఫ్లాట్స్ వచ్చాక ఇది చూడండి, దానికి అటాచ్ బాత్రూమ్ రూమ్కి ఉంటుంది. ఆల్రెడీ ఫ్యాన్లు అనేది అన్ని ఫిట్ చేశారు. ఇంటీరియర్ అంటే కబోర్డ్స్ వర్క్ అయిపోయింది. ఇది దీనికి సంబంధించిన బాత్రూమ్. మీకు సింపుల్గా ఒక ఫ్లోర్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రతి ఫ్లోర్ అలాగే ఉంటుంది. ఇది చూడండి. మీకు ఇది వచ్చేసి 4th ఫ్లాట్ లెఫ్ట్ సైడ్న. దీంట్లో అటాచ్ బాత్రూమ్, కబోర్డ్స్, మీకు విండో. ఇది విండో.
లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి కాజాగూడ సర్కిల్లో ఉంటుంది. మై హోమ్ ఏదైతే పూజా ఉందో పూజా దగ్గర. మీకు రైట్ సైడ్ కూడా ఇది 4వ ఫ్లాటు చూడండి. దానికి ఇంటి కబోర్డ్స్ కానీ అటాచ్ బాత్రూమ్. మనకి 3 షేరింగ్ 4 షేరింగ్ అనేది కంపల్సరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రూమ్స్ చూడవచ్చు, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఇది 5th రూమ్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 5th రూము, రైట్ సైడ్ 5th రూము. ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ కాబట్టి ఇది కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది చూడవచ్చు. అందుకని 2 సైడ్ అనేది కబోర్డ్స్ చేశారు. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ చేశారు. ఓకే, మనకి ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ చేశారనమాట. ఇది విండో, మీకు అది బాత్రూమ్. ఓకే, మీకు ఇది ఎండ అనమాట. ఇది రైట్ సైడ్ రూము. ఇది ఫ్లోర్కి 10 ఫ్లాట్లు ఉంటాయండి. మొత్తం 5 ఫ్లోర్లు 5 × 50. మీకు పైన టెర్రాస్ మీద కొంచెం ఆ టెర్రాస్ అనేది గ్యాప్ ఒక రూమ్ స్పేస్ వదిలేసి మిగతాది 9 ఫ్లాట్స్ అనేది దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా చూడవచ్చు కబోర్డ్స్. ఇది చూడవచ్చు. మీకు 10 to 12 CR బడ్జెట్ ఉన్నోళ్ళే ఈ ప్రాపర్టీ గురించి చేయండి. ఇది కూడా ఓన్లీ 1 వీక్ వరకేనండి. 1 వీక్ వరకు వాళ్ళకి చాలా అర్జెంటుగా వేరే కమిట్మెంట్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్ గురించే దీనికి. లేదంటే 1 వీక్ తర్వాత ఆల్రెడీ అది సేల్ అనేది డ్రాప్ అవుతారు వాళ్ళు. మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్. ఇవాళ 16th తారీఖు ఎలక్షన్ కోడ్ ఉన్నదాకా ఈ ప్రైజ్ ఉంటుంది. మనకి ఈ మంత్ ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ ఎలక్షన్ కోడ్ కల్లా ఈ రేట్ అనేది పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఈలోపే క్లోజ్ చేసుకోండి. ఓకే.